ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లాలో వెలిసిన మజ్జి గౌరమ్మ అమ్మవారు అక్కడి ప్రజలకు అత్యంత ఆరాధ్య దైవంగా పేరుగాంచారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన సమాజం ఈ అమ్మవారిని తమ కుటుంబ దేవతగా భావిస్తూ అపారమైన భక్తితో పూజలు నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే మజ్జి గౌరమ్మ జాతర భక్తి, సాంప్రదాయం, జానపద కళల సమ్మేళనంగా నిలుస్తుంది. అమ్మవారి విశిష్టత మజ్జి గౌరమ్మ అమ్మవారు గ్రామాలను రోగాల నుండి, కష్టాల నుండి కాపాడే గ్రామ దేవత అని స్థానిక ప్రజలు నమ్మకం. వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గిరిజనుల్లో ఈ అమ్మవారికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. పండగ సమయాల్లో కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. జాతర ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి ఏడాది చైత్ర మాసం లేదా స్థానిక సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం ప్రత్యేక తేదీల్లో ఈ జాతర నిర్వహిస్తారు. పండుగ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే పరిసర గ్రామాలన్నీ ఉత్సవ వాతావరణంలో మునిగిపోతాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన పార్వతీపురం, సాలూరు, కొమరాడ, కురుపాం ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తుల సాంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి ఘటాలు తీసుకువస్తారు. డప్పులు, తుడుములు, జానపద వాయిద్యాల నడుమ ఊరేగింపులు ఎంతో వైభవంగా సాగుతాయి. ఆదివాసీ యువకులు, యువతులు సాంప్రదాయ వేషధారణలో చేసే తింసా నృత్యాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా కొంతమంది భక్తులు కొబ్బరికాయలు కొట్టడం, బలి పూజలు, అన్నదానాలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. జాతర సందర్భంగా తాత్కాలికంగా పెద్ద ఎత్తున సంత ఏర్పడుతోంది. గిరిజన హస్తకళలు, అడవి ఉత్పత్తులు, బొమ్మలు, సాంప్రదాయ వస్తువులు విక్రయిస్తారు. మజ్జి గౌరమ్మను దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయి అనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. చిన్న పిల్లల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పంటల అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.